హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. నార్సింగి దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ విల్లాస్ సేల్కి ఉన్నాయండి. ఈరోజు దానిలో చూపిస్తున్నాము అండ్ కమ్యూనిటీ మొత్తం కూడా తేలిగా చూపిస్తామండి. ఎండ్ వరకు చూడండి. ఇవి మనకి నార్సింగి దగ్గర ఉన్నాయండి విల్లాస్ అనేవి. 7 acresలో కన్స్ట్రక్షన్ చేశారు విల్లాస్ అనేవి. 47 విల్లాస్ మాత్రం కన్స్ట్రక్షన్ చేశారండి. అన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. 350 square yardsలో విల్లాస్ ఉంటాయండి. ఈస్ట్ ఫేస్ వచ్చేసరికి 5200 square feet ఉంటుంది అండ్ వెస్ట్ ఫేస్ వచ్చేసరికి 5100 square feet ఉంటుందండి. 4 BHK విత్ హోమ్ థియేటర్ ఉంటుందండి. మనకి జస్ట్ కోకాపేట్కి 3-4 minutes డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి హోమ్ కన్వెన్షన్ పక్కనే ఉంటుంది. గచ్చిబౌలి నుంచి హార్డ్లీ 10 minutes డ్రైవ్ ఉంటుందండి. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుంచి 67 minutes డ్రైవ్ ఉంటుందండి. ఓవరాల్ పక్కనే ఉంటుందండి, జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి 3 కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. 4 కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు, బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. 40 feet రోడ్ ఉంటుంది అండ్ మనకి ఇది మెయిన్ డోర్ అండి. ఇది ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు, మీరు ఇంటీరియర్స్ చేయించుకొని మూవ్ అయిపోవచ్చు అండి. రెడీ టు ఆక్యుపై అవైలబుల్ ఉన్నాయి అండ్ బ్రాండ్ న్యూ విల్లాస్ అండి. ఇవి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా హౌస్ మొత్తం చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మెయిన్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది విల్లా ఫ్రెండ్స్. మనకి డబల్ హైట్ సీలింగ్ ఉంటుందండి ఈ ప్లేస్లో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి డ్రాయింగ్ రూమ్ ఉంటుందండి, హోమ్ థియేటర్ ఉంటుంది అండ్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది విత్ లిఫ్ట్ వస్తుందండి. మనకి ఇది మనకి డ్రాయింగ్ రూమ్ అండి. ఎవరైనా గెస్ట్ వస్తే కనుక ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. టీవీ యూనిట్ ఏరియా ఉంటుంది ఇక్కడ అండ్ మనకి హాల్ సపరేట్గా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఓన్లీ గెస్ట్ వస్తే కనుక ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడేసి పంపించండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది 5200 square feet విల్లా అండి. ఇది 350 square yardsలో విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వస్తుందండి ఈ ప్లేస్లో. అండ్ మనకి 3 floors లిఫ్ట్ ఉంటుందండి. ఇది హోమ్ థియేటర్ ప్లేస్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పేషియస్గా ఉందో హోమ్ థియేటర్ అనేది. 4 BHK విత్ హోమ్ థియేటర్ ప్లేస్ వస్తుందండి. 5100 square feetలో వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి ఇది. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కనుక 350 square yards విల్లా ఉంటుంది. 5200 square feet బిల్టప్ ఏరియా వస్తుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన హౌస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. అండ్ మన హోమ్ థియేటర్ నుంచి బయటకు వస్తే కనుక సిట్టింగ్ ఏరియా ఉంటుందండి. చూడండి మనం ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారో. మీరు ఎలా కావాలంటే దీన్ని అలా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఒక బార్బిక్యూ ప్లేస్ లాగా, లేదంటే కానీ అవుట్డోర్ కిచెన్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వాటర్ బాడీ. ఇది అండ్ ఇది మొత్తం కూడా ఓపెన్ స్పేస్ ఉంటుందండి. మీరు దీన్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్ని అయితే కనుక. అండ్ చుట్టూ నడవని స్పేస్ ఉంటుందండి. 350 square yardsలో లావిష్ అండ్ లగ్జరీ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నేను మీకు నెక్స్ట్ 2 floors కూడా చూపిస్తానండి. వెళ్దాం రండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది దీంట్లో మనకి కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది, హాల్ ఉంటుంది, పూజా రూమ్ ఉంటుంది అండ్ 2 bedrooms ఉంటాయి. ఇది లిఫ్ట్ అండి. మనకి 2nd floor వరకు లిఫ్ట్ వస్తుంది. అండ్ ఇది మనకి పూజా రూమ్ అండి. మంచి స్పేషియస్గా బాగా ఇచ్చారండి పూజా రూమ్ అయితే కనుక. 4 to 8 members వరకు కూర్చోవచ్చు అండి ఈ ప్లేస్లో అయితే. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో అనేది కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ ఇచ్చారండి. ఇది డైనింగ్ స్పేస్ ఇది. అండ్ ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఇది ఓపెన్ కిచెన్. ఇది విత్ అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది. ఇది మోడల్ హౌస్ అండి. ఇది నేను మీకు మోడల్ హౌస్ కింద మీకు ఈ విల్లా చూపిస్తున్నాను. దీంట్లో మనకి 47 విల్లాస్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి. ఫ్రిడ్జ్కి స్పేస్ అది అండ్ వాష్ ఏరియా వస్తుందండి. అండ్ ఇది మనకి లివింగ్ ఏరియా అండి. మెయిన్ హాల్ అండి. ఇది కింద ఒక హాల్ ఒకటి ఉంది, అది డ్రాయింగ్ రూమ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ హోమ్ థియేటర్ కూడా ఉంది. ఇది హాల్ అండి. ఇది మీరు దీనికి కావాలంటే పార్టీషన్ చేసుకోవచ్చు అండి. డైనింగ్ స్పేస్ని అండ్ హాల్ని కావాలంటే కానీ పార్టీషన్ కావాలంటే పార్టీషన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మనకి 2 bedrooms ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. స్పేషియస్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఇది 15 by 16 సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది.
అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది విత్ గ్లాస్ పార్టీషన్ ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 17/11.6 సైజులో ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది. అండ్ దీని మొత్తం కూడా గ్లాస్ పార్టీషన్ ఉంటుందండి. మనకి వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆపోజిట్ హౌస్ వ్యూ అంతా కూడా మనకి స్ట్రీట్ వ్యూ, హౌస్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఏరియా వస్తుంది అండ్ స్టడీ టేబుల్ కూడా వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. సో 17/11.6 ఇవ్వడానికి రీజన్ ఇదండి. మనకి స్టడీ టేబుల్ కావాలని చెప్పేసి ఈ ప్లేస్ ఇచ్చారండి. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దామండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. నేను మీకు ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గా వస్తుందండి. ఇది మనకి 21/13 సైజులో ఉంటుందండి బెడ్రూమ్ అనేది. 21/13 సైజులో ఒక స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది. క్లాజెట్ ఉంటుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ మన టీవీ యూనిట్ ఏరియా వస్తుందండి. సోఫా సెట్, టీవీ యూనిట్ ఏరియా అంటే ఒక 2 బెడ్రూమ్ సైజులో అయితే ఉంటుందండి ఈ బెడ్రూమ్ అనేది. అండ్ మనకి బాల్కనీ కూడా వస్తుందండి. ఇది టెర్రస్ ఏరియా అండి. ఇది మనకి 1/4 టెర్రస్ ఏరియా వస్తుందండి. మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్యూ అయితే ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయొచ్చు అండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకి టెర్రస్కి కనెక్షన్ ఉంటుందండి. అండ్ వాష్రూమ్, క్లాజెట్ కూడా చూద్దామండి. ఇది వాకింగ్ క్లాజెట్ అండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పేషియస్గా ఉందో. మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ విత్ వాకింగ్ క్లాజెట్ అండి. అండ్ మీకు ఇప్పుడు నేను 4th బెడ్రూమ్ చూపిస్తానండి, గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది 4th బెడ్రూమ్ అండి. 19/14 సైజులో ఉంటుందండి గెస్ట్ బెడ్రూమ్ అనేది. ఇది కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుందండి. ఈ 2 బెడ్రూమ్స్కి సెకండ్ ఫ్లోర్లో ఏవైతే ఉన్నాయో 2 బెడ్రూమ్స్, ఆ రెండింటికి కూడా బాల్కనీస్ అటాచ్డ్ ఉంటాయండి. సపరేట్ బాల్కనీస్ ఉంటాయండి. 4th బెడ్రూమ్కి సపరేట్ బాల్కనీ ఏరియా వస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్ బాల్కనీ ఏరియా వస్తుందండి. మధ్యలో స్పేస్ ఉంటుందండి. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి 4th బెడ్రూమ్కి. ఇది కూడా విత్ వాకింగ్ క్లాజెట్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి.